ఈ రోజు ఆగస్టు 4వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,881 రూపాయల వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,971 పలుకుతుంది. 1 కేజీ వెండి ధర 2,21,263 పలుకుతుంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు తగ్గినట్లు చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలు ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే డాలర్ విలువ బలపడుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. బంగారం ధరలు గత వారం రోజులుగా గమనించినట్లయితే స్వల్పంగా పెరుగుతూ మళ్లీ వెంటనే తగ్గాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లు చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ నెలలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని మెజారిటీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నట్లు చూడవచ్చు. బంగారం ధరలు దేశీయ మార్కెట్లో గమనించినట్లయితే ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది. ఈ మాసంలో పెళ్లిలు ఎక్కువగా ఉండవు కాబట్టి బంగారు ఆభరణాల దుకాణాల వారు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా పలు దుకాణాల వారు బంగారం పైన డిస్కౌంట్స్ అందిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంగా బంగారం ధర విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో కస్టమర్లు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం తగ్గించేశారని ఇప్పటికే గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం దుకాణాల వారు కస్టమర్లను ఆకర్షించేందుకు 22 క్యారెట్ల బంగారం పైన డిస్కౌంట్ శాతం ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. పలు దుకాణాల్లో 22 క్యారెట్ల పైన డిస్కౌంట్లు భారీగా అందిస్తున్నారు. ముఖ్యంగా మేకింగ్ ఛార్జెస్ తగ్గించడం వంటి చర్యల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇదిలా ఉంటే బంగారం ధరలు గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 170% వరకు పెరిగినట్లు చూడవచ్చు. అయితే ఈ అసాధారణమైన పెరుగుదల నుండి నెమ్మదిగా బంగారం తగ్గడం ప్రారంభించింది. మరోవైపు బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహం కూడా చాలా మందిలో కలుగుతుంది. కానీ సెప్టెంబర్ నెలలో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ భేటీలో వడ్డీ రేట్ల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వడ్డీ రేట్లు కనుక పెంచినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు దేశీయంగా కూడా సుంకాలను తగ్గించినట్లయితే బంగారం ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే సుంకాలను పెంచడం వల్ల స్మగ్లింగ్ బంగారం దేశంలోకి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పన్నులను ఎగ్గొట్టేందుకు కొంతమంది అక్రమార్కులతో కలిసి ఈ తరహా స్మగ్లింగ్ విధానాన్ని అనుసరించి విదేశాల నుండి అక్రమ మార్గంలో బంగారం దిగుమతి చేసే వ్యవస్థ విస్తరించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.